ఇద్దరు లోపలికి రండి. మీ ఇద్దరిని సస్పెండ్ చేయకుండా ఉండడానికి ఏదైనా రీజన్ ఉంటే చెప్పండి. డ్యూటీకి మధ్యలో పెద్ద అధికారి దగ్గర చెప్పకుండా ఇద్దరు ఎక్కడికి వెళ్లారు? ఆ తప్పుకు పనిష్మెంట్ ఉంది మీకు తెలుసు కదా. భాస్కరే వెళ్దామన్నాడు, నేను వచ్చేసాను. నేను ఎలాంటి నేరం చేయలేదు. భాస్కర్ అనే ఇక్కడ పెద్ద అధికారి కదా. అది కాదు. డ్యూటీకి మధ్యలో ఏం చెప్పారు? అక్కడ ఏం డ్యూటీ చేసామని మనకు తెలియట్లేదే. దొంగని పట్టుకునేది డ్యూటీ కాదా? ఎవరా దొంగ? నువ్వే దొంగ. కేవలం కానిస్టేబుల్ గా ఉండుకుని ఎస్ఐని చెప్పి పెట్టావు కదా. వాళ్ళకి అసలు నిజం ఏమని చెప్పేది నా బాధ్యత. అది తెలిసినందుకే మేము పరిగెట్టి వచ్చేసాం. ఎస్ఐ సార్, మీరు నన్ను ఇలా బెదిరించడం కోసం ఏమి మీకు జీప్ అలాట్ చేయాల గవర్నమెంట్ లో, అర్థమైందా? మమ్మల్ని సస్పెండ్ చేయండి, అన్ని ప్రూఫ్లు తీసుకుని మేము కోర్టుకు వెళ్తాము. అధికారాన్ని దుష్ప్రయోగం చేశారని మీకు నేను దండన ఇప్పించకపోతే నా పేరు మార్చి మీరు బాక్యదాదా అని పిలవండి. ఏం ఎక్కడిస్తున్నావా? అవును, తప్పు చేసిన వాళ్ళని బెదిరించడమే నా హాబీ. ఎస్ఐ సార్, అంజు మీ మావి కూతురే అయిండొచ్చు, కానీ ఇప్పుడు తనకు ఓటు వేసే వయసు వచ్చేసింది. మనలో ఎవరికి ఓటు వేయాలని తానే డిసైడ్ చేయని. ఆ ఓటుని ఆమె నాకు అప్పుడే ఇచ్చేసింది. కానీ నువ్వు ఆ ఓటు మిషన్ ని దొంగిలిచ్చి నకిలీ ఓటు వేయను ట్రై చేస్తున్నావు. కాలేజ్ ఎలక్షన్ లో నేను ఓడిపోయినట్టు. దానికంతా నేను ఒప్పుకోను. చూద్దాం. ఇప్పటికి మాత్రం మాకేమైనా డ్యూటీ ఉంటే చెప్పండి. డ్యూటీ ఉంది, నరసరావుపేట వరకు వెళ్ళాలి. ఏమైంది? అది కాదు సార్, ఏ వాహనం వెళ్ళలేని ఒక గ్రామం. అందులో ఏంటి, 20 కిలోమీటర్లు నడిస్తే చాలు. మన స్టేషన్ లో జేమ్స్ అన్న పేరులో ఒక గొడవ కేసు మన దగ్గర ఉంది. ఇద్దరు వెళ్ళి వాడిని పట్టుకురండి. దానికి వీడు ఒకడంతే సరిపోద్ది కదా. అవును, నువ్వు మాత్రమే వెళ్ళు చాలు. ప్రొసీడ్ అయితే. పేపర్లు ఏంటయ్యా హాట్ న్యూస్? ఇంటికెళ్ళవాడు దొంగవాడిని పట్టుకున్నాడు. ఇది ఇంటికెళ్ళవాడు కావాలా? అప్పుడు మనకేం పనుంది? అక్కడికి వెళ్ళి పట్టుపట్టాడు కదా, వాణ్ణి తన్నాలి. దొంగలించడానికి వెళ్లే ముందు వీళ్ళందరినీ కమ్మారి ఈనస్ దగ్గరికి వెళ్ళి ఎలా దొంగలించాలో నేర్చుకోమను. దొంగోళ్ళంటే వాళ్ళలా ఉండాలి. వాళ్ళే ప్రామాణిక నాణ్యతమైన దొంగోళ్ళు. ఒరే ఈనాష్, నేను నీ దగ్గర నుంచి చాలా ఎదురు చూస్తున్నాను రా. నువ్వు నా దగ్గరికి వచ్చే 14 ఏళ్ళు అయ్యిందిరా. అవును. ఇంతవరకు నువ్వు ఒక చిన్న గిన్నె దొంగతనం చేసావా? గిన్నె వదలండి, అది తర్వాత చూసుకుందాం. ఇలా చెప్పి నన్ను షేమ్ చేయొద్దు. నీకు తెలియలేని ఒక రహస్యం నేను చెప్పనా? ఏంటి రహస్యం? నిన్న రాత్రి నేను ఎక్కడున్నాను? నా కూడానే పేకల దాకా బాగా మెక్కి నువ్వు నిద్రపోయావు. అలా పడుకున్నాను కదా, అది మట్టికే నీకు తెలుసు. నువ్వు నిద్రించావు, నేను మేలుకున్నాను. చాలా వేగంగా నేను నడక ప్రారంభించాను. సరిగ్గా ఒక స్థలానికి వెళ్ళాను. నేను దేనికి భయపడలేదు. రూము తెరిచి లోపలికి వెళ్ళాను. చాలా పెద్ద ఎత్తున ఒక గోద్రేజ్ బీరువా. నేను తీసుకెళ్లిన టూల్స్ వెచ్చి దాన్ని తెరిచి అమ్మ సాక్షిగా. తర్వాత ఆ బీరువా ఖాళీగా ఉంది. తిరిగి చూస్తే అక్కడ ఒక బీరువా, అది తెరిచి చూశాను. నమ్మటానికి అవ్వలేదు. అదే ఖాళీగా ఉంది, కానీ అది వదలలేదే. తిరిగి చూస్తే పక్కన ఒక బీరువా ఉంది, అది తెరిచి చూశాను. దాంట్లోనే అది సరే. ఒరే, ఇప్పుడు మునుపట్ల కాదురా. ఇప్పుడు అందరూ మన గురించి భయపడి నగ డబ్బు అన్ని కూడా తీసుకెళ్లి బ్యాంక్ లో దాచుకుంటున్నారు. అది కాదు మాస్టర్, ఆ తర్వాత తెలుసుకున్నాను అది గోద్రేజ్ కంపెనీ యొక్క షోరూమ్ అని. అలాగా? అలా అయితే 2-3 బీరువాలైనా దొంగిలించుకు రావచ్చు కదరా మూర్ఖుడా. అలా అయితే మర్నాడు పేపర్లో వస్తుంది, బీరువా దొంగిలించిన దొంగోడు చచ్చిపోయాడు. అది కరెక్టే. నన్ను హత్య చేయాలని అనుకుంటున్నారా? అటువంటి ఉద్దేశం నాకు లేదురా. నా గురించి తెలీదా నీకు? వచ్చిన పని చూద్దాం. ఈ మిస్సింగ్ కేసులు, రాబరీ కేసులు, గొడవలు, పోలీస్ ఉద్యోగం అంటే తల. అయ్యా నమస్కారం. ఏదో చిన్న లాంఛం, బిస్కెట్లు, పప్పులు, ఇదిగోండి మీ సిగరెట్లు, ఇది మీ బామ్మగారికి తమలపాకులు. భగవంతుడా, వీళ్ళు వారానికి ఒక రోజు వచ్చి సంతకం వేసే బదులు రోజు వచ్చి సంతకం పెడితే మనకి ఎంత దొరుకుతుందో. డైలీ మేము దొంగతనం చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి? కమ్మారు మామా, నువ్వు వెళ్ళి సంతకం అయిపో. చేతులు దించు, చేతులు దించరా. ఎంత గౌరవంగా వచ్చి సంతకం పెట్టి వెళ్తున్నాడు చూసావా? నువ్వెప్పుడు ఎలా అవుతావు? గవర్నమెంట్ దగ్గర జీతం నొక్కేసి అమాయక ప్రజలను కొట్టేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని జీవితం లాగించేస్తున్నావు కదా. ముందులాగా ఏం తప్పులేం చేసేలేదు కదా? లేదు సార్, నేను ఇప్పుడు ఒక కొత్త మనిషిని, 100% మంచివాడిగా బతుకుతున్నాను. అవునవును, ఇప్పుడు ఊర్లో పవర్ కట్ చాలా అవుతుంది. ఏవైనా పిచ్చి పనులు చేసావంటే కొట్టి పళ్ళంతా రాలు పెట్టేస్తాను. అర్థమైంది సార్. సంతకం పెట్టు. హలో, ఎస్ఐ హియర్.
ఏమరా గోపికృష్ణ, ఎరా మధ్యాహ్నం ఏం చేయాలని నాకు ఇప్పుడే ఫోన్ చేసి అడుగుతావా? పొద్దున ఏం పని చేస్తున్నావు? సర్లే, నేను కానిస్టేబుల్ గారి దగ్గర ఒక కోడి ఒకటి తీసి పంపిస్తాను. పులుసో ఫ్రైయో ఏదో ఒకటి చెయ్యి. తర్వాత ఆయన దగ్గరనే ఆ టీవీని కూడా ఇచ్చి పంపించేయి. జూవీ కాదరా, ఆ టీవీ రిపేర్ చేయడానికి. సర్లే, సంతకం పెట్టావు కదా, తర్వాత ఏంటి? ఇదిగోండి సార్. వస్తాను సార్. ఫింగర్ ప్రింట్. ఎవరు? కోడా? మీరు టీవీ తీసుకెళ్ళొచ్చు. సార్, ఏంటిది? కోడి. కోడియా? నేను పులి అని కదా అనుకున్నాను. Shut up! దీని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? సార్, నేను ఇంటికి వెళ్ళినప్పుడు గోపికృష్ణ చెప్పాడు ఇంకేదో ఒక కానిస్టేబుల్ ఇంకేదో ఒక కోడిని ఇచ్చి మీ ఇంటి నుంచి టీవీని ఎత్తుకెళ్ళిపోయాడంట. కోడి తీసుకొచ్చిన వాడి దగ్గరికి టీవీ ఇమ్మని మీరే కదా చెప్పారు, అందుకే ఇచ్చాను. ఓ అలానా? టీవీని మాత్రం ఎందుకు ఇచ్చావు? ఈ ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు ఇవ్వాల్సిందే కదా. ఎందుకని సార్, ఇల్లు మారుస్తున్నామా? ఇల్లుని మార్చబోయలేదు, నిన్నే మార్చబోతున్నాను. సార్, ఈ ఒక్కసారి నన్ను క్షమించండి సార్. ఇకపై కోడిని తీసుకుని ఎవడొచ్చినా నేను టీవీ ఇవ్వను సార్. నిన్ను చెప్పి ఏం ప్రయోజనం లేదు. సచ్చే సమయాల్లో మా నాన్నకిచ్చిన వాగ్దానం వల్లనే. దేవుడా, నా టీవీని దొంగిలించిన వాడు ఎవరైనా సరే నీళ్ళు లేకుండానే చచ్చిపోతాడు. సరుకు భలే వేడిగా ఉంది. సూపర్ గా ఉంది చికెన్. ఈ చికెన్ ఫ్రై, నాటు సారాయి రెండు కాంపిటీషన్ కదా. మన పంట పండిదురా, మందు ఇరగది. అది సరే కానీ టీవీ ఎంత కమ్మారు? సగం రేటుకే ఇచ్చా. ఎందుకు అలా చేశారు? అచ్చి, దానంగా వచ్చిన పశువుని పళ్ళు గిలిస్తూ చూడకూడదు. నేను నీకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరితో మాట్లాడుతున్నావు? చెప్పింది తిరిగి తీసుకోండి. సరేలే, తాగు. మీకు కానీ తెలివితేట లేకపోతే నువ్వు మీ ఫ్యామిలీ పస్తులతో చచ్చి ఉండేవాళ్ళు. నిజంగా ఈ దొంగ విద్య మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ఇది ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదురా, వంశపారంపర్యంగా వస్తుంది. మా నాన్న ఒక చిన్న దొంగ, మా తాత అంతకంటే పెద్ద దొంగ. పగలు తాడి చెట్టు ఎక్కేవాళ్ళు, రాత్రులు ఇంట్లో దూరేవాళ్ళు. మరి పోలీస్ స్టేషన్ చేస్తారు. ఆయన చచ్చే వరకు పోలీసులు ఆయన టచ్ కూడా చేయలేకపోయేవారు. ఏంటి మాస్టారు? ఊళ్ళో జనం కొట్టి చంపేసి పారేశారు. అలా అయితే మీరు హంతకుల కుటుంబం అన్నమాట. చాలా మంచోడి దగ్గర నేను చిక్కుకున్నాను. నా ముగింపు కూడా అలాగే ఉంటుందా? ఏరా చెప్పి భయపడతావు? భయపడేటైతే వదలండి మాస్టారు. నాకు అప్ప చెప్పండి. దొంగతనం ఎలా చేయాలో నేను నేర్పుతాను. బాగా తాగాను కదా ఆ మైకంలో. అయితే ఇది నీకు చాలు. ఇక నుంచి నేను నోడం ఏ మాట రాకూడదు. సరే సరే. దొంగ దగ్గరే దొంగతనమా?